హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో అతి ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ అనేది కామన్గా ఉంటుంది. అది ఎల్పిజి కావచ్చు, పిఎన్జి కావచ్చు, ఏదో రకమైన గ్యాస్ స్టవ్ అయితే అందరికీ కామన్గా ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే ఫ్లేమ్ బట్టి మనం ఆ గ్యాస్ స్టవ్ ప్రాపర్గా పనిచేస్తుందా, ఏదైనా ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉందా అని కనుక్కోవచ్చని మీకు తెలుసా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఈ గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. దాని సేఫ్టీ గురించి అందరికీ తెలియాలి. ఎప్పుడైనా మీ గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే ఫ్లేమ్ కలర్ని జాగ్రత్తగా గమనించండి. అది కంప్లీట్గా బ్లూయిష్ కలర్లో, అంటే నీలం రంగులో ఉండాలి. అలా నీలం రంగులో కాకుండా దాంట్లో కనుక ఎల్లో కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది అంటే అప్పుడు మీరు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఉంది. ఇలాంటి కలర్లు రావడానికి కారణం ఏమవ్వచ్చు అంటే కంప్లీట్ కంబషన్ జరగకపోవచ్చు. అంటే మీకు వస్తున్న గ్యాస్ నుండి కంప్లీట్గా మండాల్సినంత మండట్లేదు, దానికి కావాల్సినంత ఆక్సిజన్ అందట్లేదు. అలాంటప్పుడు జరిగేది ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాబ్లం ఏంటి? కార్బన్ మోనాక్సైడ్కి ఎలాంటి వాసన ఉండదు, కానీ అది ప్రాణాంతకమైనది. సో అలాంటి గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ బయటికి వెళ్ళడానికి సౌలభ్యం లేని ఇళ్లలో ఉంటే దానివల్ల కొందరు మూర్చబోయే ప్రమాదం ఉంది. అది ప్రాణాంతకం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా మీకు గనక ఎల్లో కానీ, రెడ్ ఫ్లేమ్స్ కానీ కనిపిస్తున్నాయి, బ్లూగా కనిపించలేదంటే సత్వరమే మీ స్టవ్ ఎక్స్పర్ట్ కానీ, స్టవ్ని రిపేర్ చేసే వాళ్ళని పిలిపించి ఒకసారి చెక్ చేసుకోండి. అందరి ప్రాణాలు కాపాడుకోండి.